జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గాయత్రక్క ఎంతో అందంగా ఉంది, కానీ ఏం లాభం? ఈ ఇంటికి మహారాణిలా ఉన్న గాయత్రక్క త్వరలోనే నా చేతిలో చచ్చిపోబోతోంది. మేడం, దయచేసి అలా మాట్లాడకండి మేడం. మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, విన్నారంటే అయిపోతాం మేడం. జగదీష్ గారు లేరు కదా? లేరు. ఇంకెవరున్నా అనవసరం. ఎందుకంటే వాళ్ళెవ్వరూ నాకు తెలీదు. మమ్మీ, నీ మతి భ్రమణం ఏంటో గాని పెద్దమ్మని మర్డర్ చేసింది తనే అని చెప్పేసి ఎలా ఉంది. ఏం చూస్తున్నారు అత్తయ్య? నేను నీకు అత్తయ్యనేంటి? కాల్ మీ మ్యామ్. లేదంటే తిలోత్తమ గారు అను. నీకన్నా నాది పెద్ద వయసేం కాదు. 5-6 పెద్ద ఉంటానేమో, అంతే. దేవుడా, సరదా తీరిపోయిందా? సైలెంట్గా ఉండు. వదినా, నీకు మతి భ్రమించింది. ఏంటి దురంధరా, నన్ను వదినా అంటున్నావు? అరే, నేనేమైనా మీ అన్నయ్య జగదీష్ గారిని పెళ్లి చేసుకున్నానా ఏంటి? గాయత్రక్క విన్నదంటే చంపేస్తుంది. నేను సౌతిని అవుతానంటే ఊరుకోదుగా. అయ్యో విశాలక్ష్మ తల్లి, మరీ ఇలా తయారైపోయారేంటి అత్తయ్య గారు? అన్నీ మర్చిపోయారా? ఈ డ్రెస్లో రాగానే ఏదో తేడా కొట్టింది అనుకున్నాను, కానీ తల కొట్టినందుకే ఇలా అవుతుంది అనుకోలేదు. అల్లుడు, అక్కని పట్టుకొచ్చి నిపికమని రెండోసారి విశాలాక్షి తలని కొట్టించండి. త్వరగా పనిచేయండి బాబు గారు. అమ్మా, ఒకసారి ఇలా వస్తావా? ఆణిముత్యం, ఏంటి ప్రాబ్లం? బ్రదర్, నువ్వు ఉండు బ్రదర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. మేడం, మీరు పొరపాటున ఆ పాప తలకి డాష్ ఇచ్చారంట. ఇంకొకసారి తలకి తగిలిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మేడం. ఏం మాట్లాడుతున్నావు ఆణిముత్యం? నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి తల వంచి ఢీ కొట్టాలా? నా గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పటికే చాలా అనుకుంటున్నారు. మీరలా చేస్తే మీకే మంచిది. ఎస్ మేడం, మీ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.